అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చితే చివరి వరకు చూడండి. అలాగే మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. మీ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి మన న్యూస్ అనాలిసిస్, మన టేస్ట్కి తగ్గట్టు, మన ఐడియాలజీకి తగ్గట్టు ఎవరైనా ఉంటే వాళ్ళకి మన ఛానల్ రిఫర్ చేసి మన ఛానల్ గురించి చెప్పండి. సో ఇక్కడ యాక్చువల్లీ ఫస్ట్ అన్ని పత్రికల్లో బ్యానర్ వార్త వంశీ అరెస్ట్, వల్లభనేని వంశీ అరెస్ట్ గురించి. సో ఆయన అపహరణ, దాడి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో వైకాపా నేత వల్లభనేని వంశీ అరెస్టు. సో ఈ అరెస్ట్కి సంబంధించిన పరిణామాలన్నీ కూడా నిన్న మనం అనాలిసిస్ చేసుకున్నాం, వీడియోలో చెప్పుకున్నాం. ఆయన మీద గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసిన కేసులో ఎస్సీ ఎస్టీ కేసు నమోదు అవ్వడం. సో అది ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టులో విచారణ దశలో పెండింగ్లో ఉండగా ఆ కేసు పెట్టిన, ఆ ఫిర్యాదు చేసిన వ్యక్తిని, సత్యవర్ధన్ అనే వ్యక్తిని వంశీ గారు అతని అనుచరులతో కిడ్నాప్ చేయించి బెదిరించి ఆ ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా చేయడం. ఆ విషయం అతని తల్లికి, సత్యవర్ధన్ తల్లికి తెలిసి ఆమె తన కొడుకు కిడ్నాప్ అయ్యాడు, వంశీ అనుచరులు కిడ్నాప్ చేశారనే కేసు పెట్టడం, దాని మీద పోలీసులు కేసు నమోదు చేసి వంశీని అరెస్ట్ చేయడం, ఇవన్నీ చకచక జరిగిపోయాయి. నిజానికి ఆయన గత కొంతకాలంగా పోలీసుల కంటికి దొరకకుండా హైదరాబాద్లోనో ఎక్కడెక్కడో ఉంటున్నాడు. కానీ మొన్న రాత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడో హైదరాబాద్లోనే ఏదో ఫామ్ హౌస్లో ఎక్కడో ఒక చిన్న పార్టీ చేసుకున్నారంట. ఎవరిదో పుట్టినరోజు వేడుక ఏదో సంథింగ్ ఒక పార్టీ చేసుకున్నారు. సో ఆ పార్టీలో వంశీ గారు కూడా పాల్గొన్నట్టుగా పోలీసులకు సమాచారం వచ్చింది. దాంతో పోలీసులు అతన్ని ఎలాగైనా పట్టుకోవాలని చెప్పి ముందు రోజే ప్లాన్ చేసి ఓన్లీ హయ్యర్ అఫీషియల్స్లో కొంతమందికి మాత్రమే విషయం తెలిసేలాగా చాలా పకడ్బందీగా వ్యూహరచన చేసి మొన్న రాత్రి విజయవాడ నుంచి హైదరాబాద్ బయలుదేరి ఆయన పొద్దున్నే తెల్లవారుజామునే ఆయన హైదరాబాద్లో ఆయన ఉండే ఏరియా రాయదుర్గం పరిధిలోని మై హోమ్ భుజ అపార్ట్మెంట్స్లో ఆయన ఉంటున్నారని తెలుసుకొని వెళ్ళి అరెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని, సో అండ్ సో కేసులు అని చెప్పి అతనికి నోటీసులు ఇచ్చి అతను అప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేశాడు. డ్రెస్ మార్చుకుంటానని చెప్పి లోపలికి వెళ్ళి సాక్షి మీడియాకు ఫోన్ చేసి, టీవీ9కి ఫోన్ చేసి చెప్పారు. అండ్ వైసీపీ నాయకులకు అందరికీ ఫోన్లు చేసి చెప్పారు. ఇవన్నీ కూడా ఈ ఉదంతాలన్నీ జరిగాయి. చివరికి అతను అదుపులోకి తీసుకొని విజయవాడ తీసుకొచ్చి నిన్న ఒక 6 గంటల పాటు అతన్ని విచారించి ఆ రిమాండ్ రిపోర్ట్ ఒకటి పోలీసులు సిద్ధం చేసి నిన్న రాత్రి 2 గంటల సమయంలో ఆయన్ను కోర్టుకు తరలించారు. విజయవాడ 4వ అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టుకు తరలించారు. కోర్టు అతనికి 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. సో ఓవరాల్గా వంశీ గారి విషయంలో నిన్న జరిగిన పరిణామాలు అవి. దీన్ని ఎవరికి వాళ్ళు అలా రాశారనమాట. హైదరాబాద్లోని రాయదుర్గం నివాసంలో అదుపులోకి, రోడ్డు మార్గంలో విజయవాడకు తరలింపు, సుదీర్ఘ విచారణ తర్వాత వైద్య పరీక్షలకు తరలింపు, విశాఖలో ఆయన 2 అనుచరుల అరెస్టు అనేది ఇది ఈనాడులో ఇలా రాశారు. ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే వంశీ అరెస్ట్. సో ఆంధ్రజ్యోతిలోనేమో వంశీ అరెస్టు, బెదిరింపులు, కిడ్నాప్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, హైదరాబాద్లో అరెస్టు, విజయవాడకు తరలింపు, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మరో మలుపు, కేసు వాపసు కోసం ఫిర్యాదుదారుకు బెదిరింపులు, రాజీకి రాకపోతే నా తమ్ముడిని చంపేస్తామన్నారు, నన్ను నా తల్లిదండ్రులను హెచ్చరించారు, కోర్టులో నా తమ్ముడు బలవంత వాంగ్మూలము, కిడ్నాప్ చేశారని సత్యవర్ధన్ సోదరుడు ఫిర్యాదు. అండి నేను తల్లి అని చెప్పాను కదా, అతని సోదరుడు ఫిర్యాదు చేశాడంటే వంశీ A1గా 2 కేసులు నమోదు, కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సుదీర్ఘ విచారణ, అన్ని ప్రశ్నలకు తెలియదు అనే సమాధానం, వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరు. సో అది అతనికి సంబంధించి ఆంధ్రజ్యోతిలోను, ఈనాడులోను మరిన్ని అదనపు వార్తలు రాశారు. అతను చేసిన తప్పులు ఏంటి, అతను చేసిన అరాచకాలు ఏంటి అనేది. నోటోరియస్ క్రిమినల్, చట్టం న్యాయం అంటే వంశీకి లెక్కే లేదు, ఆయనపై 16 క్రిమినల్ కేసులు, ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్కు బెదిరింపులు, బలవంతంగా కేసు వాపసు వాంగ్మూలం, హైదరాబాద్లో రాత్రంతా చిత్రహింసలు, విశాఖలో హోటల్ గెస్ట్ హౌస్లో నిర్బంధం, రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు వెల్లడి. నోటోరియస్ క్రిమినల్ అని చెప్పి ఇచ్చారు. అలాగే పథకం ప్రకారమే నాటి దాడి, బూతుల వర్షంతో రెచ్చగొట్టిన వంశీ, టీడీపీ నేతలను గన్నవరం రప్పించి రాళ్లవాన, టీడీపీ కార్యాలయం ధ్వంసం, కార్ల దహనం, అడ్డుకున్న టీడీపీ శ్రేణులపై రౌడీలతో దాడి, పట్టాభి లక్ష్యంగా రోజంతా బీభత్సకాండ అని కూడా ఆంధ్రజ్యోతిలో రాశారు. అలాగే ఈనాడులో కూడా ఈ అరెస్టుకు సంబంధించి లోపల పేజీల్లో కొన్ని అంశాలు రాశారండి. వల్లభనేని వంశీ ఎటువంటి అరాచకాలు చేశాడు, ఇదిగోండి. అరాచకాలు వంశీకి అరదండాలు, వైకాపా హయాంలో లెక్కలేనన్ని అక్రమాలు, దారుణాలు, అధికారాన్ని అడ్డుపెట్టుకొని మట్టి దందాలు, భూ కబ్జాలు అని అతని మీద మరిన్ని అభియోగాలు నమోదు చేసి మరిన్ని కేసులు కూడా నమోదు చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. అతను మట్టి దందాలు, భూ మాఫియాలు, అలాగే నకిలీ పట్టాలు ఇవ్వడము, ఇలా రకరకాల కేసులు ఉన్నాయి. అలాగే 14 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి.
సో అవన్నీ ఇప్పుడు వంశీని తాత్కాలికంగా 14 రోజులు రిమాండ్లో విధించవచ్చు కాక, కానీ ఇంకా పాత కేసులు గతంలో జరిగినవన్నీ తీసి అతన్ని కొన్నాళ్ళ పాటు బయటకు రాకుండా అయితే ఉంచుతారు. అది 2 నెలల, నెల రోజుల, 3 నెలల అనేది చూడాలి. అది సో వంశీ గారికి సంబంధించి ఓవరాల్గా పత్రికల్లో ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో అయితే ఇంకా డీటెయిల్డ్గా ఇచ్చారనమాట. అంటే అతను ఏమేం చేశాడు, భూములు చెరువులు కబ్జా, ఎవరైనా కప్పం కట్టాల్సిందే, కొండల్ని మింగేసి 100 కోట్లు కొల్లగొట్టారు అని చెప్పి తెదేపా నాయకులు ఆస్తులపై దాడులు, ఇలా భిన్నమైన ఆర్టికల్ ఈనాడులోను ఆంధ్రజ్యోతిలో కూడా ఇచ్చారనమాట. సో ఇది వంశీ అరెస్టుకు సంబంధించి దాదాపుగా 5 నిమిషాల పాటు అన్ని కోణాల్లోనూ మనం చెప్పుకున్న అంశం. ఇక వంశీ అరెస్ట్ అంశాన్ని పక్కన పెడితే, సో దీన్ని సాక్షిలో కూడా రాశారండోయ్, మరి రాస్తారుగా. వలమనేని వంశీ అరెస్టు, హైదరాబాద్లోని రాయదుర్గంలో తన నివాసంలో అదుపులోకి, రోడ్డు మార్గంలో విజయవాడ తరలింపు, పటమట పోలీస్ స్టేషన్ వద్ద పోలీసుల హైడ్రామా, జగ్గయ్యపేట అని కొద్దిసేపు నందిగామ, ఇబ్రహీంపట్నం అని లీకులు ఇచ్చి చివరికి భవానీపురం స్టేషన్కి తరలింపు, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి, కేసులో నిందితుడు సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి దాడి చేశారనే ఆరోపణలు. సో ఇట్లా వీళ్ళు ఇచ్చారు. ఇక మరో కీలకమైన అంశాన్ని మనం చెప్పుకోవాలి. డొనాల్డ్ ట్రంప్తో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు భేటీ అయ్యారు. మస్క్ అమెరికా జాతీయ భద్రతా సలహాదారు వాల్చ్తోనూ చర్చలు. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల తర్వాత వారిరువురి మధ్య చర్చలు మొదలయ్యాయి. అంతకుముందు ప్రధాని మోదీ పలువురు కీలక వ్యక్తులతో వరుస భేటీలు నిర్వహించారు. భద్రత, వాణిజ్యం సహా పలు అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. ట్రంప్ 2.0 సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న స్పేస్ ఎక్స్ సీఈఓ, అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అధినేత ఎలాన్ మస్క్ వాషింగ్టన్లో మోదీతో సమావేశమయ్యారు. మోదీ బస చేసిన ప్రఖ్యాత బ్లేయర్ హౌస్కు ఆయన గురువారం తన 3 పిల్లలతో కలిసి వచ్చారు. ప్రధానితో సమావేశంలో ఆత్మీయంగా మాట్లాడారు అని ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ఈ భేటీకి అత్యంత కీలకమైన పరిణామాలు సందర్భం ఉంది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా అయిన తర్వాత భారతీయుల్ని అక్కడి నుంచి, అంటే ఎవరైతే పర్మనెంట్ వీసా లేకుండా ఉంటున్నారో, ఎవరైతే వీసా నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్నారో, అక్రమంగా వలసదారుల్లో వచ్చారో వాళ్ళందరినీ కూడా పంపించేస్తున్నారు. అలాగే భారత్ నుంచి ఎగుమతి అవుతున్న కొన్ని వస్తువుల మీద భారీగా సుంకం విధించుతున్నారు. ఇలా అనేక అంశాలు ఉన్నాయి. సో దీనివలన ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినే ప్రమాదంలో పడింది. సో అందుకే ఈ భేటీకి చాలా కీలకమైన పరిణామాలని చెప్పుకోవచ్చు. ఇక ఈ భేటీ మీద ఇతర పత్రికల్లో ఏం రాశారో చూద్దామా. ఈ భేటీ మీద ఇతర పత్రికల్లో ఈరోజు చాలా ముఖ్యమైనది, ప్రతీకార సుంకాలు ఉంటాయి. మోదీతో భేటీకి ముందు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్య, ఎలాన్ మస్క్ తులసి గబార్డ్తో మోదీ భేటీ, చదువుకోండి, పని చేసుకోండి, భారతీయ విద్యార్థులకు యూకే ఆహ్వానం అని చెప్పి, అమెరికాలో కష్టాలు ఉన్నాయి కాబట్టి మా దేశం వచ్చేయండి, చదువుకోండి, పని కూడా చేసుకోండి అని చెప్పి యూకే ఆహ్వానిస్తుందంట ఇండియన్ స్టూడెంట్స్కి. అది రాసుకొచ్చారు. తర్వాత వీళ్ళు ఇక్కడ సాక్షిలో ఎక్కడో లోపల రాశారేమోలే, ఆంధ్రప్రభలో రాశారా. వాషింగ్టన్లో మోడీ భారత ప్రధానితో భేటీకి కొద్ది గంటల ముందు పరస్పర సుంకాల అమలు ప్రకటన చేసిన ట్రంప్, బ్లెయిర్ హౌస్లో బస, నిఘా విభాగ సంచాలకురాలు తులసి గబ్బర్గ్, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మిచెల్ వాల్ట్తో సమావేశం, డోజ్ చీఫ్ ఎలన్ మస్క్తో సమాలోచనలు, టెస్లాపై సానుకూల స్పందన, నేడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ద్వైపాక్షిక చర్చలు, అక్రమ వలసదారుల తరలింపుపైనే ప్రధాన చర్చ. అది దీని తర్వాత పనులు ఆలస్యం అయితే ఊరుకోం, గుత్తేదారులు అధికారులని బాధ్యుల్ని చేస్తాం, వెలుగొండ ఎందుకు ఆలస్యం అంటూ ఆవేదన, కాలువల నిర్వహణ ప్రైవేటుకు, పోలవరం బనకచెర్ల అనుసంధాన కార్పొరేషన్ ఏర్పాటు, సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వెలుగొండ ప్రాజెక్టు గుర్తుందా అసలు? గుర్తుంటే సంతోషం. గుర్తుంటే ఆ పునరావాసం ప్యాకేజీ ఇప్పుడు వరకు కన్ఫర్మ్ చేయలే. 15 సంవత్సరాల నుంచి పునరావాస ప్యాకేజీ విషయంలో వారానికి ఒక లీక్ ఇస్తారు, కానీ ఇప్పుడు వరకు లేదు. అసలు వెలుగొండ గుర్తుంటే సంతోషం. వెలుగొండ ప్రాజెక్టులో ఇంతవరకు ఏం చేశారు, ఎందుకు పనులు ముందుకు కదలడం లేదు? ఉమ్మడి రాష్ట్రంలో నా చేతుల మీదుగా ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశా, వైకాపా ప్రభుత్వం డ్రామా చేసింది,
ప్రాజెక్టు పూర్తి చేయకపోయినా ప్రారంభోత్సవాలు చేశారు. ఆ ప్రాంత వాసులకు తీవ్ర నష్టం జరిగింది. సో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల మీద నిన్న సీఎం గారు సమీక్ష చేస్తూ పోలవరం బనకచెర్ల అనుసంధానం ఉంది కదా, నదుల అనుసంధాన ప్రక్రియ, దానికోసం ఒక ప్రత్యేకమైన కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేశారనమాట. సో ఈ అంశాన్ని ఆంధ్రజ్యోతిలో ఇట్లా ఇచ్చారు. నీటి ప్రాజెక్టులు గడువులోగా పూర్తవ్వాలి, లేదంటే కాంట్రాక్ట్ సంస్థలు అధికారులే బాధ్యులు. సీఎం 2027 చివరి నాటికి పోలవరం పూర్తి కావాలి, పనులపై నిరంతరం సమీక్షించుకోవాలి. ప్రాజెక్టు ఫలితాలు వచ్చేలాగా ఉత్తరాంధ్రకు సుజల స్రవంతి ఫలాలు. వెలుగొండకు 30 ఏళ్లుగా పూర్తి కాకపోవడం బాధాకరం. భూగర్భ జలాలపై మంత్రులతో కమిటీ. బనకచెర్లకు ప్రత్యేక కార్పొరేషన్. 3 దశల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణం. 2026 నాటికి హంద్రినేవా తొలి దశ. మే నెలాఖరుకల్లా పొంగనూరు కుప్పం బ్రాంచ్ కెనాల్ పూర్తి. జలవనరుల శాఖ కార్యాచరణ. సో మరో ఇంపార్టెంట్ వార్త ఒకటి వేశారు ఆంధ్రజ్యోతిలో. టాప్ 4లో చంద్రబాబు నాయుడు. ఇండియా టుడే సర్వేలో 4వ స్థానం, మూడ్ ఆఫ్ ది నేషన్లో తాజాగా వెల్లడి. సో ఇండియా టుడే 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి 2 సార్లు ముఖ్యమంత్రుల పనితీరు మీద సర్వే చేసి మూడ్ ఆఫ్ ది నేషన్ వదులుతారు కదా. సో దీనిలో చంద్రబాబు నాయుడు గారు 4వ స్థానంలో ఉన్నారంటండి. సో దీనిలో 30 రాష్ట్రాల్లో ఏడాది జనవరిలో నిర్వహించిన సర్వే ఫలితాలను ఇండియా టుడే గ్రూప్ వెల్లడించింది. తాజా సర్వేలో మొదటి స్థానంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, 2-3 స్థానాల్లో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్ నిలిచారు. సో 4వ స్థానంలో చంద్రబాబు గారు ఉన్నారన్నమాట. సో ఇది ఒకసారి నేను ఇండియా టుడేలో చెక్ చేసి డీటెయిల్డ్గా ఒక వీడియో చేస్తాను నెక్స్ట్. తర్వాత మరో ఈనాడులో ఈ పక్కన పెడితే మణిపూర్లో రాష్ట్రపతి పాలన, బీరెన్ వారసుడిపై కుదరని ఏకాభిప్రాయం, సుప్త చేతనావస్థలో శాసనసభ. సో మణిపూర్లో రాష్ట్రపతి పాలన వచ్చింది. మణిపూర్లో అనూహ్య పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ జరుగుతున్న హింసను కంట్రోల్ చేయలేక దానికి బాధ్యత వహిస్తూ అక్కడ ముఖ్యమంత్రి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి రాజీనామా చేసిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటు మీద ఒక స్పష్టత రావట్లేదు. దాంతో అక్కడ రాష్ట్రపతి పాలన విధించారనమాట. కొన్నాళ్ళు రాష్ట్రపతి పాలన ఉండడమే మంచిది. ఇక షిరిడీ సాయి చెల్లింపులకు బ్రేక్. ఎస్పీడీసీఎల్ సీఎండీ ఉత్తర్వులపై స్పందించిన ప్రభుత్వం. సీఎండీని పిలిపించి వివరణ కోరిన మంత్రి గొట్టిపాటి. ఈనాడు కథనానికి స్పందన. ఇక్కడ ఈనాడు కథనానికి స్పందన అని రాసుకోవడంలో ఈనాడు వాళ్ళు గర్వపడుతున్నారు. కానీ ఈనాడులో వార్తలు వస్తే ఫాలో అప్ చేయడానికి పాపం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆ అధికారులు కొంచెం షేమ్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఈనాడులో వార్త వచ్చే వరకు వీళ్ళకి తెలియదా. ఏమంటే ఒక సీఎండి షిరిడీ సాయి అనే సంస్థకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సంస్థకు 100 కోట్ల విలువైన కాంట్రాక్టుల పనులు ఇప్పటికీ ఇస్తుంటే మంత్రి గారికి తెలీదా? ఈనాడులో రాసినప్పుడే తెలుస్తుందా? ఈనాడులో రాసే వరకు తెలీదా? ఎంత విడ్డూరంగా, ఎంత ఆశ్చర్యకరంగా ఉందండి. ఒకసారి ఆలోచించండి. ఒక సంస్థకు షిరిడీ సాయికి ఏమేమి పనులు ఇస్తున్నారు, ఒక సీఎండీ పరిధిలో ఏమేమి నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది ఈనాడులో వార్త వస్తేనే తెలియందా? ఈనాడులో వార్త వస్తేనే అధికారిని పిలిపించి మాట్లాడతారా? విడ్డూరంగా వింతగా ఉంది కదా ప్రభుత్వ పరిపాలన. పెద్దిరెడ్డి భూములు ఆక్రమించాడని ఈనాడులో వార్త రాస్తే తెలిసింది. ఇలా చాలా ఉన్నాయన్నమాట. షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్కు నిబంధనలకు విరుద్ధంగా 270 కోట్ల చెల్లింపులకు బ్రేక్ పడింది. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు అందిన తర్వాతే ముందుకు వెళ్లాలని దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ సంతోష్ రావును ఆదేశించింది. షిరిడీ సాయి సేవలో సంతోష్ రావు శీర్షికన ఈనాడు 270 కోట్లు చెల్లించబోయారు. మంత్రి గారికి తెలీదా? ఈనాడులో రాస్తే మంత్రి గారు తెలుసుకొని పిలిపించి అడిగారా, వివరణ తీసుకున్నారా? సో తాత్కాలికంగా బ్రేక్ పడిందా? ఇదేం జరుగుతుంది తెలుసా? ఫ్యూచరు ఒక్క 10 రోజుల తర్వాత ఈ వేడి తగ్గిపోద్ది. 10 రోజుల తర్వాత ఈ వేడి తగ్గిపోద్ది. తగ్గిపోయిన తర్వాత సైలెంట్గా ఇచ్చేస్తారు. వాళ్ళు ఇవ్వాలనుకున్న వాళ్ళకి ఇచ్చేస్తారు. ఈనాడులో వార్త వచ్చింది, ఆగాగు, పైనుంచి అడుగుతున్నారు, సీఎం గారు అడుగుతున్నారు, అది ఇది అని చెప్పి కొన్నాళ్ళు ఆపుతారనమాట. అందుకే చెప్పానుగా, అంతా షో, నటన. నేను చేశానుగా ఒక వీడియో, అంతా షో, నటన. బాలామృతంలో మరిన్ని పోషకాలు, చక్కెర స్థాయిని తగ్గించి ఇతర పదార్థాల జోడింపు, అక్షయ పాత్ర ద్వారా పిండిలో మార్పులు, పాలకు బదులుగా పాలపొడి. సీఎంతో చర్చించిన అనంతరం రాష్ట్ర వ్యాప్త అమలుపై నిర్ణయం. ఓకే. హైకోర్టులో విడుదల రజని పిటిషన్. చిలకలూరుపేట నియోజకవర్గం తెదేపా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ పిల్లి కోటి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తమపై నమోదు చేసిన కేసులను కొట్టేయాలని కోరుతూ మాజీ మంత్రి విడుదల రజని ఆమె పిఏలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారంట.
తర్వాత శ్రీ ఆది కుంభేశ్వరుని దర్శించుకున్న పవన్ కళ్యాణ్. తమిళనాడులోని పలు ఆలయాల్లో పర్యటన, ఘన స్వాగతం పలికిన భాజపా శ్రేణులు. సో పవన్ కళ్యాణ్ గారు దక్షిణ భారతదేశంలో ఉన్న కీలకమైన ఆలయాల సందర్శన జరుగుతూ ఉంది. దర్యాప్తునకు సహకరించండి, డాక్టర్ చైతన్య రెడ్డి పోలీసులకు హైకోర్టు ఆదేశం. దస్తగిరి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నమోదు చేసిన కేసులో దర్యాప్తునకు సహకరించాలని డాక్టర్ దేవిరెడ్డి చైతన్యరెడ్డి, జమ్మలమడుగు అప్పటి డిఎస్పీ నాగరాజు, ఎర్రగొంట సిఐ ఈశ్వరయ్యను హైకోర్టు ఆదేశించింది. ఫిర్యాదుదారుని తీవ్రంగా బెదిరించడంతోనే కేసు వెనక్కి, మంత్రి అచ్చెన్నాయుడు. ఓకే. ఏప్రిల్ 1 నుంచి రైల్వే జోన్ కార్యకలాపాలు ఆరంభించలేరా? కొత్త భవనాలు కావాలంటే జాప్యం. అందుబాటులో పలు భవనాలు, తాత్కాలిక భవనాల్లో విధులు నిర్వహించేందుకు వీలు. ఎంపీలు ఒత్తిడి తెస్తే గెజిట్ అధికారుల నియామకానికి అవకాశం. సో వ్యాలిడ్ పాయింట్ ఇది. ఇప్పుడు ఏప్రిల్ 1వ తేదీ నుంచే కొత్త రైల్వే జోన్ కార్యకలాపాలు ఆరంభించేయచ్చు. పూర్తిగా బిల్డింగ్ కట్టాలి, బిల్డింగ్ కట్టిన తర్వాత ఇక్కడ నుంచి పనులు స్టార్ట్ చేద్దామంటే లేట్ అవుద్ది. ఆ బిల్డింగ్లు సంవత్సరం అవ్వచ్చు, 2 సంవత్సరాలు అవ్వచ్చు. ఈలోగా తాత్కాలిక భవనాలు ఉంటాయి లేదా అద్దె భవనాలు ఉంటాయి, అవి తీసుకొని కార్యకలాపాలు చేసుకోవచ్చు కొన్నాళ్ళ పాటు, ఆ బిల్డింగ్ పూర్తయ్యే వరకు. సో దీని మీద ఎంపీలు ఒత్తిడి తెస్తేనే గెజిట్ నోటిఫికేషన్ వస్తుంది, అలాగే అధికారులను నియమిస్తారు అని చెప్పి ఈనాడులో ఒక సూచనప్రాయంగా అలర్ట్ చేస్తూ ఒక వార్త రాశారు. మంత్రి లోకేష్ని కలిసిన తైవాన్ బృందం. ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్, ఫుట్వేర్ రంగాల్లో అభివృద్ధికి సహకారం. అలా అప్పుడప్పుడు కన్ఫ్యూజన్స్ వస్తూ ఉంటాయి. సో లోకేష్ గారిని తైవాన్ బృందం కలిసింది, అదొకటి రాశారు. తర్వాత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్, సెలవు రోజుల్లోనూ రిజిస్ట్రేషన్ సౌలభ్యం, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఓకే. వివాదాలకు చిరునామా అధికారి. ఇంట్లో పనివాళ్ళగా ఖైదీలు, వారికి చిత్రహింసలు, కింది స్థాయి సిబ్బందిపై వేధింపులు, జైళ్ల శాఖ ఉన్నతాధికారిపై ఫిర్యాదులు. ఆంధ్రప్రదేశ్లో జైలు శాఖలో ఉన్నతాధికారి తీరు వివాదాలకు కారణమవుతోంది. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీతో ఇంట్లో పనులు చేయించుకోవడమే కాకుండా అతన్ని రక్తం వచ్చేలా తీవ్రంగా కొట్టాడనే ఫిర్యాదులు ఉన్నాయి. దీనిపై గతంలో విచారణ జరిగినప్పుడు భయపెట్టి తన నోరు విప్పకుండా చేశారని, మరోసారి సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ ఆ ఖైదీ న్యాయమూర్తికి విన్నవించుకున్నారు. ఖైదీని ఇంట్లో పనులకు తీసి ఇంట్లో సొంత పనులకు వాడుకొని అతన్ని తీవ్రంగా కొట్టి రక్తం వచ్చేలా కొట్టాడంట. మనుషుల పశువుల? అభివృద్ధి చేస్తే ఆధ్యాత్మిక రాజధాని. అర్హత లేకపోయినా సిఐడి న్యాయ సలహాదారుగా తులసీబాబు. నియమించింది సంస్థ నాటి అదనపు డీజీ సునీల్ కుమార్. 48 లక్షల ప్రజాధనాన్ని చెల్లించారు, వెంటనే విచారణ జరిపించాలి. ఏసీబీ డీజీకి ఉపసభాపతి రఘురామకృష్ణరాజు లేఖ. సిఐడి కేసుల్లో న్యాయ సలహాదారు కామెపల్లి తులసీబాబును నియమించి నాటి సిఐడి అదనపు డీజీ పివి సునీల్ కుమార్ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఉపసభాపతి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. దీని మీద ఫిర్యాదు చేశారన్నమాట. సో ట్రంప్తో మోదీ భేటీ ఫోటోలు ఇచ్చారు, కాయ కష్టం పనిచేశారు, అడ్వర్టైజ్మెంట్లు. ఇది పక్కన పెడితే వంశీకి అరదండాలు, సత్యవర్ధన్ చిత్రాంశాలు పెట్టారు. వాళ్ళు నేను వంశీకి సంబంధించినవన్నీ ఇచ్చారు. 195 కోట్లు కొల్లగొట్టిన వంశీ అనేది మరో వార్త రాశారండి లోపల పేజీల్లో. దళితులు పొట్టగొట్టి దోపిడీ, ఎస్సీ రైతుల్ని వెళ్ళగొట్టి చెరువు ఆక్రమణ, మట్టి విక్రయించి 100 కోట్లకు వచ్చేసి. ఏంటి మట్టి విక్రయించి 100 కోట్ల డబ్బులా ఇంకేమన్నా? సిట్ కస్టడీకి కల్తీ నెయ్యి నిందితులు 5 రోజుల పాటు అప్పగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు. సో కల్తీ నెయ్యి నిందితులుగా ఉన్నవాళ్ళు సిట్ కస్టడీలోకి వెళ్ళారనమాట. ఇక పార్లమెంట్లో ఏపీలో 5 ఏళ్లలో 13,000 కోట్ల టోల్ వసూలు. విశాఖపట్నంలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య, కళాశాల భవనంపై నుంచి దూకి. ఇది ఒకటి ఎక్కువైపోతున్నాయండి. ఏదో ఒకటి చెయ్యాలి. ఇంటర్మీడియట్ దశలో పిల్లలు అలా చేసుకోవడం మంచిది కాదు. విద్యా వ్యవస్థ విషయంలో ఏదో ఒకటి చెయ్యాలి. కళాశాల ఉపాధ్యాయులు చదువు విషయంలో తమ కుమారుడిపై తీవ్ర ఒత్తిడి తేవడంతో ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని, వేరే సమస్యలు లేవన్నారు. 1 చదువు, 2 డబ్బు, అంతేగా. ఏ కాలేజ్ ఇంతకీ? ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాల అని రాశారు. చూడాలి అదే కాలేజు. వీళ్ళొకరు ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాల అని రాస్తారు. కాలేజీ పేరు రాసేయచ్చుగా. జర్నలిస్ట్పై దాడి కేసులో మోహన్ బాబుకు ముందస్తు బెయిల్. ఇంట్లో విలన్గా ఉన్న వ్యక్తి ప్రపంచానికి స్టార్ ఎలా అవుతారని సుప్రీం న్యాయమూర్తి వ్యాఖ్య. ఓకే, ఈనాడు అయిపోయింది, పక్కన పెట్టేద్దాం. సాక్షికి వెళ్దాం. అంటే సాక్షిలో కూడా ఆల్రెడీ కొన్ని చెప్పుకున్నాంలే.
సాక్షిలో పార్లమెంట్లో జేపీసీ నివేదిక అండి. తీవ్రంగా వ్యతిరేకించిన విపక్ష సభ్యులు తమ అభ్యంతరాలను నివేదికలో చేర్చలేదని ఆగ్రహం, ఫేక్ రిపోర్టును ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్. ఉభయ సభల్లో తీవ్ర గందరగోళం. ఉభయ సభలో వచ్చే నెల 10వ తేదీ నాటికి వాయిదా. వచ్చే నెల 10వ తేదీకి వాయిదా పడ్డాయి. మార్చి 10, ఏప్రిల్ 4 దాకా బడ్జెట్ సమావేశాలు రెండో సెషన్ జరగబోతోంది. తర్వాత న్యాయ వ్యవస్థపై ఒత్తిళ్లు లేవు. పౌరులు వ్యక్తిగత స్వేచ్ఛను కోర్టులు కాపాడుతున్నాయి. ఇండియాలో ఏకపార్టీ ఆధిపత్యం ఉత్తమాటే. ప్రాంతీయ ఆకాంక్షలు గుర్తింపునకు ప్రాధాన్యం పెరుగుతోంది. సో మాజీ సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ వెల్లడించారు. దేశంలో ఇతని లాంటి సిజేఐలు వరుసగా ఒక 10 మంది వస్తే వ్యవస్థలన్నీ ప్రక్షాళన అయిపోతాయి. చంద్రచూడ్ గారు ఉన్నప్పుడే ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో పారదర్శకత వచ్చింది. చంద్రచూడ్ గారు ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలకు ఆయన ముక్తాడు వేయగలిగారు. సో అటువంటి సిజేఐలు వరుసగా 10 మంది రావాలి. అప్పుడు దేశంలో ఉన్న వ్యవస్థలన్నీ ప్రక్షాళన అయిపోతాయి. ఆర్బీకేలో అదృశ్యం. 5,000కు పైగా రైతు భరోసా కేంద్రాల మూత. రేషనలైజేషన్ పేరిట కుదించేందుకు కసరత్తు. వైఎస్ జగన్ ముద్రను తుడిచేసేందుకు కూటమి సర్కారు ఎత్తుగడ. పట్టణ తీర వీళ్ళు చేసిన 5 సంవత్సరాల్లో ఏవో కొన్ని చేశారు, దాని మీద రాస్తూ ఉంటారు. ఇంకా ఆర్బీకేలు ఉన్నాయి, ఓకే. ధాన్యం ఏమైనా కొన్నారా? ఈ ప్రభుత్వం ఆర్బీకేలను వాడుకోకుండానే ధాన్యం కొన్నది, అవునా? 48 గంటల్లో డబ్బులు ఇచ్చింది ఈ ప్రభుత్వం. గత ప్రభుత్వంలో ఆర్బీకేలు ఉన్నాయి, కరెక్టే. ధాన్యం కొన్నారా? డబ్బులు ఇచ్చారా టైంకి? ఉన్నాయి. ఆర్బీకేతో కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి, కానీ ప్రయోజనాల కంటే నష్టమే ఎక్కువ. బాబుతోనే సిఐడి అటాచ్మెంట్. కరకట్ట బంగ్లా సాక్షిగా మ్యాచ్ ఫిక్సింగ్. అటాచ్మెంట్ పొడిగింపును కోరని దర్యాప్తు సంస్థ. పైగా సీఎం అధికారిక నివాసంగా గుర్తింపునకు తోడ్పాటు. గత ఏడాది జూన్ నుంచి ఆ బంగ్లానే అధికారిక నివాసం అని గుర్తింపు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా అధికారిక నివాసం అదే. ఈ మేరకు గుర్తిస్తూ తాజాగా 2 వేర్వేరు ఉత్తర్వులు జారీ. పాపం వైసీపీ వాళ్ళకి ఏదో పర్సనల్గా వాళ్ళతో లింక్ ఉంది ఆ బిల్డింగ్తో. సో ఆ బిల్డింగ్ని కూల్ చేయాలని ఏదో రకరకాల ప్రయత్నాలు చేశారు. అక్కడ చంద్రబాబు గారు ఉండటంతో దాని మీద కేసు పెట్టారు. ఆ కేసును వీళ్ళు కొనసాగించాలా? ఎవరిష్టం వాళ్ళది. ఇక మన ఒక ఇంపార్టెంట్ పాయింట్, హైదరాబాద్లోని మన సబ్స్క్రైబర్స్ అలాగే ఎన్ఆర్ఐలు కానీ లేదా రకరకాల ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, కాస్త ఫైనాన్షియల్గా టాప్ పొజిషన్లో ఉన్నవాళ్ళు నన్ను ఎప్పటికప్పుడు అడుగుతున్నారు ఇన్వెస్ట్మెంట్కి మంచి ప్లాను అని. సో హైదరాబాద్లో కొండాపూర్ ఏరియాలో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ ఉందండి. హైదరాబాద్లోని కొండాపూర్ ప్రాంతంలో ఒక 6 ఫ్లోర్లు ఆల్రెడీ కట్టేసి రెంట్లై ఉన్నాయి. సో అది సేల్కి ఉంది. ఇది చాలా కాస్ట్, ఒక 40-50 వరకు ఉంటుంది అంటున్నారు. అంత భారీ మొత్తంలో ఇన్వెస్ట్ చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఒక నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నెలకి 20 లక్షల వరకు రెంట్లో వస్తాయంట. 3 ఏళ్ళు అయిందంట ఈ బిల్డింగ్ కట్టి. ఈ బిల్డింగ్ కొండాపూర్ కాస్ట్లీ ఏరియా హైదరాబాద్లో. నెలకి 20 లక్షల వరకు రెంట్లే వస్తాయి ఈ బిల్డింగ్ నుంచి. సో ఈ బిల్డింగ్ మీద ఇన్వెస్ట్ చేయాలి, దీన్ని కొనాలి అనుకున్న సబ్స్క్రైబర్స్లో కాస్త ఫైనాన్షియల్గా టాప్లో ఉన్న వాళ్ళు నేను ఒక నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. బిల్డింగ్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు 9640173012 9640173012. సో ఇది అంటే ఫైనాన్షియల్గా కాస్త గట్టిగా ఉంది, మేము ఇన్వెస్ట్ చేస్తాం అనుకునే వాళ్ళకి అదొక అవకాశం అనమాట. మణిపూర్లో రాష్ట్రపతి పాలన. ఈ నెల 9న సీఎం పదవికి రాజీనామా చేసిన బీజేపీ నేత బీరేన్ సింగ్. సో అసెంబ్లీకి ఇంకా 2027 వరకు గడువు ఉంది. సో 21 నెలలుగా హింస జరుగుతుంది కాబట్టి అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టారు. ప్రజెంటేషన్ సాక్షిలో బాగానే ఉంది. తర్వాత ఆవిష్కరణలో అంతరిక్ష రంగంపై చర్చలు. ఎలాన్ మస్క్తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ. మొత్తానికి మీరు ఒకటి గమనించారా? ప్రధాని నరేంద్ర మోదీ డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయిన ఫోటోలు ఈనాడులో వచ్చాయి, చూసారా? ఈనాడులో వచ్చాయి. డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు తెల్లవారుజామున, ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు జరిగింది. అంటే ఆ భేటీ జరిగి 4-4:30 గంటలు అయింది. అప్పుడే ఈనాడులో వార్త వచ్చింది. కానీ సాక్షిలో అప్డేట్ లేదు, ఆంధ్రజ్యోతిలోనే అప్డేట్ లేదు. అదే ఈనాడు ప్రత్యేకత. ఏదైనా ఒకటి జరుగుద్ది అంటే నైట్ 2:30-3 గంటల వరకు పేజీ స్పేస్ ఖాళీ ఉంచుతారు. ముందుగానే సమన్వయం ఉంటుంది అన్నమాట, డిస్కస్ చేసుకుంటారు. ఆ వార్త ఎన్ని గంటలకు ఇస్తావు, ఆ ఫోటో ఎన్ని గంటలకు పంపిస్తావు, అది ఇదని. కొంప ముంచిన క్యాబేజీ మార్కెట్లో బస్తా 50 రూపాయలు అంట. క్యాబేజీ ఒకటి, మిర్చి ఒకటి. దారుణంగా నష్టపోయారు రైతులు. మిర్చి రైతులు కూడా పెట్టారు, బైభత్సంగా పెట్టుబడులు పెట్టారు. మార్కెట్కి వెళ్తే రేట్ లేదు. ఏం చేయాలో తెలియక రైతులు చాలా దారుణంగా దెబ్బతిన్నారు.
ఇక మంత్రి గారు మీకు తగున జగనన్న ఇచ్చిన ఇళ్ల స్థలాలను కూటమి నేతలు లాక్కునేందుకు దౌర్జన్యాలు చేస్తున్నారంటూ నంద్యాల మండలం కానాడ గ్రామానికి చెందిన 20 మంది మహిళలు ఏమండి అవి తీసుకొని 2 సెంట్లు 3 సెంట్లు పట్టాలు ఇస్తారంటే నొప్పి ఏంటి? ఆ సెంటు స్థలాలు తీసుకొని ఎక్కువ ఇస్తానంటున్నారు కదా, ఇచ్చేయచ్చు కదా. పాపం వైసీపీ వాళ్ళు రెచ్చగొడతారు వాళ్ళని. ఏమండి సెంటు స్థలాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇచ్చారు. ఈ ప్రభుత్వం ఎవరైతే ఇల్లు కట్టుకోలేదో ఆ పట్టాలు రద్దు చేసి వెనక్కి తీసుకుంటోంది. తీసుకున్న వాళ్ళకు మళ్ళీ కొత్తగా 2 సెంట్లో 3 సెంట్లో ఇస్తామనే చెప్తున్నారు కదా. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు. సో అలాంటప్పుడు ఇచ్చేయచ్చుగా సెంటు భూమి. కానీ దాన్ని వైసీపీ వాళ్ళు రెచ్చగొడుతున్నారు. పట్టాలు తీసుకుంటారు మళ్ళీ ఇవ్వరు అని. దాంతో వీళ్ళకేం తెలియక వెళ్ళి అడుగుతున్నారు. ప్రైవేటుకు సాగునీటి కాలువల నిర్వహణ ఈ అంశంపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వండి. ఓకే. నియంత్రణ రేఖ వద్ద పాక్ కాల్పులు. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో నియంత్రణ రేఖ వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ జవాన్లు ఉల్లంఘించినట్టు వార్తలు రావడం కలకలం సృష్టించింది. ఆందోళన అక్కర్లేదు, మనుషులకు అత్యంత అరుదుగా బర్డ్ ఫ్లూ, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎవరికీ సోకలేదు. సో ఇప్పటి వరకు కోళ్లకు మాత్రమే ఉన్న బర్డ్ ఫ్లూ మనుషులకు కూడా వచ్చింది. నిన్న గోదావరి జిల్లాలో ఒక వ్యక్తికి వచ్చింది అనే వార్త రావడంతో ఒక్కపాటుగా ఉలిక్కిపడ్డారు, భయపడ్డారు. సో దాంతో ప్రభుత్వం మనుషులకు చాలా అరుదుగా వస్తుంది, ఎవరు భయపడొద్దు, అంత ఈజీగా రాదు అనేది జిల్లా అధికారులు కన్ఫర్మ్ చేశారనమాట. సో ఎడెక్స్ కోర్సులకు మంగళం. గత ఏడాది ఫిబ్రవరిలో ఎడెక్స్తో ఒప్పందం చేసుకున్న జగన్ ప్రభుత్వం నేటితో ముగుస్తున్న గడువు. మీ ఒప్పందాలు ఏంటో మీరేంటో ఎడెక్స్తో అంటారు, టోఫెల్తో అంటారు, అదంటారు ఇదంటారు. సో ఇవన్నీ సాక్షి. తర్వాత ఆంధ్రజ్యోతికి వెళ్తే ఆంధ్రజ్యోతిలో ఈ 2 చెప్పుకున్నాం కదా. ఇక్కడ మంత్రి మెహర్బానీ ఖరీదు 343 కోట్లు. అవసరం లేకున్నా 33 11 kV లైన్ పనులు. మంత్రి గారు మెహర్బానీ కోసం మంత్రి గారు చెప్పారని 343 కోట్లు ఖర్చు పెట్టి అవసరం లేకపోయినా సరే 33 11 kV లైన్ పనులు చేస్తున్నారంట విద్యుత్ శాఖ అధికారులు. అసలు విద్యుత్ శాఖలో ఏం జరుగుతుందో, ఎంత గందరగోళం ఉందో చూడండి. ఇప్పుడు వరకు నేను మోస్ట్ కరప్షన్ అంటే రెవెన్యూ శాఖ అనుకున్నా, కానీ ఎందుకో మరి రెవెన్యూ శాఖను మించిపోయేలా ఉంది విద్యుత్ శాఖ. కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో చేపట్టేందుకు టెండర్ నోటిఫికేషన్. తెరవనికి ఏం జరిగిందా అని సిబ్బంది ఆరా. లో వోల్టేజీతో బల్బులు పోతున్నాయంటూ డిస్కంకు 3 ఎమ్మెల్యేల లేఖలు. విద్యుత్ కెపాసిటీ పెంచాలని సూచన. లేఖ రాసినందుకు తలో కోటి. ఈ తతంగం వెనుక మంత్రి సీఎంఓకి చేరిన సమాచారం. చర్యలకు అధికారుల సన్నద్ధం. వెరైటీ కరప్షన్లు, వెరైటీ అవినీతి, వెరైటీ కమిషన్లు. అక్కడ పనులు జరిగితే కమిషన్ వస్తుంది. పనులు జరగాలి అంటే సమస్య సృష్టించాలి. సమస్య సృష్టించినందుకు డబ్బులు తీసుకున్నారు. రేపు పొద్దున పనులు అయినప్పుడు కమిషన్లు తీసుకోవచ్చు. ఈ పనులు ఎవరికో కాంట్రాక్టర్కి ఇస్తారు. ఆ కాంట్రాక్టర్ నుంచి ఒక 10% 50% కమిషన్ వస్తుంది. ఇంత భారీగా అంటే 10% వచ్చినా 35 కోట్లు వచ్చినట్టేగా. సో పనులు జరగాలంటే సమస్య సృష్టించాలి. తాగునీటి సమస్య లేకపోయినా సరే సమస్యను సృష్టించి మాకు 100 కోట్లు కావాలి, తాగునీటి ప్రాజెక్టు కావాలి, ఇక్కడ సమస్య ఉందని అడుగుతారు కొంతమంది. అలా అంటే అవి అరుదు, ఇది అదే చేశారనమాట. సో ఉమ్మడి కడప జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి ఒక మంత్రి గారు ఉన్నారు, తెలుసుగా ఎవరో. సో అతని మెహర్బానీ కోసం ఇంత భారీ విలువైన ప్రాజెక్టుకి చేశారు. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో వచ్చింది కాబట్టి ఆపుతారు. నేను చెప్పాను కదా, ప్రభుత్వానికి అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఈనాడులోనో ఆంధ్రజ్యోతిలోనో వస్తే ఆపుతున్నారు. అంతెందుకు కొన్ని వీడియోలు నేను చేసినప్పుడు కూడా ఆగుతున్నాయి. కొన్ని వీడియోలు నేను చేసినప్పుడు దాని మీద కూడా చర్యలు తీసుకుంటున్నారు. సో అది ఒక రకంగా మనకు గర్వకారణం. ఇంటర్లో ఎంబైపీసీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుకు నిర్ణయం. అన్ని ప్రభుత్వ కాలేజీల్లో అందుబాటులో కోర్సు. ఇంటర్లో ఇకపై 5 సబ్జెక్టుల విభాగం. ఒకటే సబ్జెక్టుగా గణితం, బాటనీ, జువాలజీ కలిపి బయాలజీ. సైన్స్ గ్రూపుల్లో ఆప్షనల్గా ఆరోధి. వచ్చే ఏడాది నుంచి కొత్త సిలబస్తో పాఠ్య పుస్తకాలు. ఫస్ట్ ఇయర్ పరీక్షలు రద్దు నిర్ణయం వాయిదా. ఇంటర్ విద్యపై బోర్డు కీలక నిర్ణయాలు. బాగుంది. ఎంబైపీసీ పెట్టడం మంచి విషయం. ఎందుకంటే ఇంటర్మీడియట్లో ఎంబైపీసీ చేస్తే మ్యాథ్స్ ఉంటుంది, బయాలజీ ఉంటుంది. సో దాన్ని నెక్స్ట్ ఎంసెట్ రాసే వాళ్ళు విద్యార్థులు ఆలోచించుకుంటారు. మెడికల్ వైపు వెళ్ళాలా, ఫార్మసీ వెళ్ళాలా, ఇంజనీరింగ్ వెళ్ళాలా, ఎటు వెళ్ళాలనేది ఆలోచించుకుంటారు. ఆప్షన్స్ అనమాట. సో 10th క్లాస్లోనే ఆలోచించుకొని మీరు ఎంపీసీయో బైపీసీయో తీసుకోండి అంటే కన్ఫ్యూజ్ అవుతున్నారనమాట. ఇక కోళ్లకు మరణ శాసనం. వ్యాక్సిన్ లేని వైరస్ బర్డ్ ఫ్లూ, వలస పక్షులతో వ్యాధి వ్యాప్తి, ఇది మనుషులకు సోకదు, జీవభద్రతా చర్యలతో నివారణ, పశు వైద్య నిపుణుల సూచన అనేది ఒకటి రాశారు. అదంతా బుల్లెట్ నడిపాడని చేతులు నరికారు. తమిళనాడులో దళిత యువకుడిపై అగ్రవర్ణాల దాష్టీకం. బాధితుడు కాలేజీకి వెళ్తుండగా ఘటన. 2 చేతులు అతికించేందుకు ప్రయత్నం చేస్తున్న వైద్యులు.
ఓ దళిత యువకుడు తమకు ఇష్టమైన బుల్లెట్ బండి నడపడమే తప్పిదమైపోయింది. జాతి తక్కువ వాడివి మా ముందు బండి నడపడం ఏంటంటూ కొంతమంది అగ్రవర్ణాల వారు ఆ యువకుడు 2 చేతులు నరికేశారంట. ఎక్కడో సినిమాల్లో జరుగుతుంటుంది. రాచరిక వ్యవస్థలోనో ఇంకా ఒక స్వాతంత్రం రాకముందో జరిగే ఘటనలు ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో చూడండి. సో ఇదంతా చెప్పుకున్న అంశాలే. ఇది పక్కన పెట్టేస్తే ఆంధ్రప్రభ, చివరిగా ఆంధ్రప్రభ చూస్తే ప్రైవేటుకు పంట కాలువలు ప్రతిపాదనలపై అధికారులు ఆలోచించాలి. గోదావరి బనకచర్లకు ప్రత్యేక కార్పొరేషను 3 గెలవాలి. సో అంటే మనం ఇప్పటివరకు చెప్పుకున్న అంశాలు కాకుండా చెప్పుకోని అంశాలు, ప్రత్యేకమైన అంశాలు ఏమైనా ఉన్నాయంటే ఇది ఒకటి. 3 గెలవాలి. ఎమ్మెల్సీ ఎన్నికలపై రాజకీయ వ్యూహాలు, మంత్రులు ఎమ్మెల్యేలతో వరుస భేటీలు, ఎన్నికల వ్యూహ రచనపై దిశానిర్దేశం, త్వరలో మంత్రులు ఇన్ఛార్జీలతో చంద్రబాబు భేటీ. సో గ్రాడ్యుయేట్స్ కోటాలో 3 ఎమ్మెల్సీలు జరగబోతున్న ఎన్నికలు. సో దాని మీద చంద్రబాబు గారు నిన్న భేటీ అయ్యారు. ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయనప్పటికీ పీడీఎఫ్ అభ్యర్థుల పోటీ చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. ఇక ఫ్రీ 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 గుదిబండలు, రాజకీయ హామీలు, రాష్ట్ర ఖజానాలు కుదేలు, సన్నగిలుతున్న శ్రామిక శక్తి, జనజీవనంపై తీవ్ర ప్రభావం, రుణభారంతో అదుపు తప్పుతున్న ద్రవ్యోల్బణం, అప్పుల ఊబిలో జనం, ఏటా 1000 మంది, ఆర్థిక నియంత్రణ ఈ అస్తవ్యస్త స్థితికి పరిష్కారం, ధరలు తగ్గిస్తే ఉచితాలతో పనేముందని నిపుణుల ప్రశ్న. ఎస్, ధరలు తగ్గించండి, ఏది ఫ్రీనో అది ఇవ్వండి, ఫ్రీగా డబ్బులు ఇవ్వడం ఆపేయండి. కానీ అది రాజకీయం అయిపోయిందే, ఆపేస్తే వీళ్ళు గోల్ చేస్తారే. మిర్చి రైతుకి కంటిలో కారం, కోలుకోలేని నష్టాలు, కుంగిపోతున్న రైతాంగం, సగటున ధర 10,000 దాటిన పోయినాం, మేలిమి రకం గరిష్ట ధర 14,000, విదేశీ ఎగుమతుల్లో భారీ క్షీణత, దేశీయంగానూ తగ్గిన డిమాండు, 50% పైగా తగ్గిన ఎగుమతులు, దెబ్బతిన్న పంటను కేంద్రం కొనుగోలు చేయాలి. పాపం మిర్చి రైతుల కష్టాలు మామూలుగా లేవండి. మన సబ్స్క్రైబర్స్లో చాలామంది కళ్ళమని నీళ్లు పెట్టుకుంటున్నారు. మిర్చి లక్షలు పెట్టి పెట్టుబడులు పెట్టి సాగు చేశారు, అదేమో కనీసం ధర లేదు. సరే, ఇవి 4 పత్రికల్లో ఉన్న అంశాలు అనమాట. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి, అవన్నీ కూడా మనం వీడియో చేద్దామండి. థ్యాంక్ యూ.